మెగాస్టార్ చిరంజీవి చిన్న తమ్ముడిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రంతో పాస్ మార్కులు వేయించుకున్నాడు. అటు తర్వాత చేసిన గోకులంలో సీత, సుస్వాగతం వంటి చిత్రాలతో కూడా హిట్ కొట్టాడు. కానీ అన్నచాటు తమ్ముడు అనే ముద్ర అతనిపై పడింది. 100కి పైగా సినిమాల్లో నటించి అగ్ర హీరోగా చెలామణి అవుతున్న చిరంజీవి తన తమ్ముడిని టాప్ హీరో చేయడానికి గట్టి ప్రయత్నాలే చేశారు. అయితే అట్టి ఇమేజ్ నుండి బయటకు వచ్చి తానేంటో ప్రూవ్ చేసుకోవాలని భావించిన పవన్ కళ్యాణ్ కరుణాకరన్ అనే కొత్త దర్శకుడితో తొలి ప్రేమ అనే చిత్రం చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. అటు తర్వాత అతను చేసిన తమ్ముడు, బద్రి సినిమాలు అతని ఇమేజ్ ను ఇంకా పెంచాయి. ఇక ఖుషి అయితే పవన్ ను నెంబర్ 1 హీరోల లిస్ట్ లో చేర్చేసింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో బిజీగా ఉన్నారు. 3 పెళ్లిల విషయంలో ఎప్పటికప్పుడు మాటలు పడుతూనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ తన మొదటి భార్యతో విడిపోవడానికి 5 కోట్లు భరణంగా ఇచ్చారట. ఇక రెండో భార్య రేణు దేశాయ్కు అయితే 100 కోట్ల వరకు భరణం చెల్లించారని అప్పట్లో ప్రచారం జరిగింది. అందులో ఎంత నిజం ఉందో లేదో తెలియదు కానీ ఆమెకు బుల్లితెరపై అవకాశాలు వచ్చేలా చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇదిలా ఉండగా పవన్ మూడో భార్యకి ఎంత ఆస్తి ఉంది అనే విషయంపై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఈమె మోడల్ గా చేసింది. అలాగే రష్యాలో ఈమె పేరుతో కొంత ఆస్తి ఉన్నట్లు వినికిడి. అదీ కాక సింగపూర్ లో ఈమె పేరుపై హోటల్స్ కూడా ఉన్నాయట. ఇటీవల పవన్ ఎన్నికల ప్రచారంలో వెనుక ఉండి తోడుగా నిలిచారు అన్న. పవన్ కళ్యాణ్ ఆయన మూడో భార్య అన్న లెజినోవా మధ్య ఉన్న ఏజ్ గ్యాప్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఆమె 1980లో పుట్టింది. ఈ లెక్కన అన్న లెజినోవాకు 44 ఏళ్లు. అలాగే పవన్ కళ్యాణ్ 1968 సంవత్సరంలో జన్మించగా ప్రస్తుతం 55 ఏళ్ల వయసు కలిగి ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య ఏకంగా 11 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో విడాకులు తీసుకున్నాక అన్న లెజినోవాను మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి అంజనా పవనోవా అనే కూతురు కూడా ఉంది. అయితే అన్న లెజినోవా అప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇతర దేశాల్లో వ్యాపారవేత్తగా ఫుల్ బిజీగా ఉంటుంది. కాబట్టి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే తప్ప ఇండియాకు రాదనే టాక్ ఉంది. ఇక అన్న లెజినోవా పవన్ కళ్యాణ్ పై పుకార్లు షికార్లు చేశాయి చాలా సార్లు. మెగా ఫ్యామిలీ ఫంక్షన్స్ పార్టీలో అన్న లెజినోవా పెద్దగా కనిపించదు. దీంతో పవన్ కళ్యాణ్ ఆమె ఇద్దరు విడిపోయారని చాలా వార్తలు బయటికి వచ్చాయి. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి రాకపోవడం, క్లింకార ఉయ్యాల ఫంక్షన్ తదితర పార్టీలో కనిపించకపోవడంతో ఈ వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత ఆమె పవన్ తోనే ఉన్నారు. ఆయనతో కలిసి ప్రధాని మోడీని కలిశారు. చిరంజీవి ఇంటికి వెళ్లారు. ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. అంతేకాకుండా సాంప్రదాయబద్ధంగా చేయాల్సిన కొన్ని పనులను కూడా ఆమె నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావాలని, సీఎం కావాలనేది 10 ఏళ్ల కల. పార్టీ పెట్టిన 10 ఏళ్లకి ఆ కల సహకారమైంది. అంతకుముందు ఎన్నో మాటలు పడ్డారు. ఆయన ఫ్యామిలీని, భార్యను కూడా ఎన్నో మాటలన్నారు. వాటన్నిటికీ సమాధానంగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు పవన్ కళ్యాణ్. ఆ క్షణం ప్రపంచంలోని ప్రతి అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశారు. ఎమోషనల్ అయ్యారు. అన్న లెజినోవా కూడా అంతే ఎమోషనల్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అనే నేను అని ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో లెజినోవా ముఖం వెలిగిపోయింది. ఆమె ఎమోషన్ కూడా అయ్యారు. ఇదిలా ఉండగా పవన్ ఫ్యాన్స్ రేణు దేశాయ్ మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మా అన్న పవన్ ను ఎందుకు దూరంగా పెట్టారంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో మరోసారి రేణు గట్టిగా రిప్లై ఇచ్చారు. ఆయనే నన్ను వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నారు, నేను కాదు. దయచేసి ఇలాంటి కామెంట్స్ పెట్టి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దని ఆమె రిక్వెస్ట్ చేసింది. కాగా పవన్ రేణు దేశాయ్ కుమారుడు అకిరానందన్ త్వరలో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. అయితే పవన్ రాజకీయంగా బిజీ ఉండే అవకాశాలు ఉండడంతో అకిరానందన్ త్వరలోనే గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడంతో ఆయనకు సంబంధించిన ప్రతి వార్త వైరల్ గా మారడం సర్వసాధారణమైంది ఇప్పుడు.